8% ఈస్ టు 0.8% ఈస్ టు 5.8% అంటున్నారు. అలా అనకండి, ఎందుకంటే 151 సీట్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీకి ఏమి క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఉన్నారు. మరి దాన్ని కూడా నేను ఆ టర్మ్ వాడలేను కదా. అది కాదు, ఇక్కడ ఏంటంటే బద్వేలు మీర్లీ ఎలక్షన్స్ లో మేము 14% వచ్చేసాం ఆల్రెడీ రాష్ట్రంలో. ఎప్పుడు ఒకేలా ఉండదండి, ఎప్పుడు మీరు 151లో ఉండరు, మేము 0.8% ఆఫ్ ఓట్ షేర్ దీనిలో ఉండము, మారుతాయి పరిస్థితులు. బట్ ఏది ఏమైనా ఇప్పుడు మోడీ గారు 10 years నుంచి వచ్చాయి, అదే మా ఆవేదన అండి. ఎందుకంటే ఇప్పుడు పొత్తులు అవి, ఎందుకంటే చాలా వరకు ఈ కాంబినేషన్స్ చూసాం, చాలా వరకు దుష్ప్రచారం అయ్యింది. బట్ ఇప్పుడు మాకు మరి సరికొత్త ఒక ఉత్సాహం ఏంటి అంటే, మేము రాష్ట్రానికి చేసినవన్నీ మేము చెప్పుకోవడంలో చాలా మంది అన్నారు, మొన్నటిదాకా అన్నారు, ఈ మధ్య అండం మానేశారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంత చేస్తోంది కేంద్రం నుంచి రాష్ట్రానికి, కానీ చెప్పుకోవడంలో మీరు ఏం చేశారో చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు అని అంటూ వచ్చారు చాలా కాలం వరకు. బట్ ఈ మధ్య అది లేదు, ఎందుకంటే చాలా చాలా విరివిగా మేము ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మా ఈ స్కీమ్స్, మా ఒక ఈ అంటే ఇప్పుడున్న ప్రజాపోరాటాలు కూడా సాధారణ ప్రజలకైతే మీరు రోడ్డు వేసారనుకోండి, ఇప్పుడు వేస్తే జగన్ వేయించినట్టు, అప్పుడు వేస్తే చంద్రబాబు గారు వేయించినట్టు. ఇప్పుడు మీ మంత్రి గారు వచ్చి పాపం ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు, ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వాగిట్లో కూర్చుని మీ బోర్డు అట్టా పెట్టుకున్నారని. ఆవిడ అట్ట తిరుగుతూనే ఉంటుంది, ఈ బోర్డులు అట్లాగే ఉంటాయి. ఆ క్లినిక్లన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టించినట్టే వైఎస్ఆర్ పేరుతో. ఆ స్కూళ్ళన్నీ నాడు నేడు జగన్మోహన్ రెడ్డి పెట్టించినట్టే. మీరు చేయించారన్నటువంటిది పాపం మీ వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు కాబట్టి తెలుస్తుంది, లేకపోతే అందుకే ఇప్పుడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అండి చాలా వరకు మోదీ గ్యారంటీ పెనిట్రేట్ అవుతుంది. కానీ ఒకటి టైగర్, వీ కాంట్ హెల్ప్, ఎందుకంటే ద ఫెడరల్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ దట్. ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే అందుకే కదా కాదన్ను. కానీ సమస్య ఏంటంటే అంత పెద్ద మీరు పవర్లో ఉండి కూడా ఇవాళకి కూడా మీరు ఒక వాయిస్ని డిక్టేట్ చేసే పరిస్థితుల్లో లేవు. ఇవాళకి కూడా ఇవాళ మీరు ఇప్పుడు తెలుగుదేశంతో కనుక పొత్తు పెట్టుకుంటే రేపొద్దునైనా ఏముంటుంది, చంద్రబాబు గారి సూచన మేరకు మోడీ గారు ఇది ఇచ్చారు, చంద్రబాబు గారు అడిగారు కాబట్టి ఇచ్చారు, అంతే తప్పించి మీరేదో ఇచ్చారనేటువంటిది ఏది ఉండదు. ఇదివరకు ఇచ్చినటువంటి రాజధాని ఏమైంది, అది అలా లేం కాబట్టే కదా మొత్తం ఎక్కడ కూడా వెనకాల సబార్డినేట్ పొజిషన్ లోనే ఉంటున్నారు. కానీ మీరు ఎప్పుడు సుపీరియర్ పొజిషన్ లోకి ఇక లేదు, వదిలేసుకోవడం ఇంకో 20 ఏళ్ళు ఆచ అది లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు సుపీరియరా ఎవరు సబార్డినేట్ అని కాదు, పొత్తు ధర్మంలో అది ఉండదు. బట్ ఏంటంటే ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇంత టైం పడుతుంది. లేకపోతే ఈజీగా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని ఇచ్చేలే కాదు. చంద్రబాబు గారు మొదటిసారి మొహమాట పడ్డారు కాబట్టి మీరు అట్లా లేట్ కొంచెం డిమాండ్ చేయగలుగుతున్నారు. ఆయన మొహమాటం వదిలేస్తే అసలు డిమాండ్ చేయలేరు మీరు. అది పర్వాలేదు సార్, ఎందుకంటే అన్నిటికీ నేను మొన్న కూడా చెప్పాను మీతో, మిత్రుడు అక్కడ లేకపోవడం సమస్య అయింది. అది కాకుండా ఇంకొకటి అదేంటంటే చూస్తూ ఉన్నాము, ఇప్పుడు అంత పెద్ద ఇదేం లేదండి. డెఫినెట్లీ ఈసారి మాత్రం 100% ఈసారి రాష్ట్రంలో సెకండరీ ఫస్ట్ అని కాదు, ప్రజలకి బాగా తెలిసిందండి. అందులో మొన్న అయోధ్య టెంపుల్, అసలు ప్రతి రైలు కూడా ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళే రైలు మేము అసలు ఏది వదలట్లేదు, ప్రతి దానిలోనూ క్లియర్ కట్ గా మేము విజిబుల్ గా ఉన్నామండి. ఇప్పుడు ముందులా ఇప్పుడు లేదు. 100% ఈసారి ప్రజలందరికీ తెలిసింది అసలు ఏం జరుగుతోంది అన్నది మాత్రం చాలా బాగా క్లియర్ గా తెలిసిందండి. అంత అయితే ఇబ్బంది అయితే ఉండదండి. ఈసారి అందరూ అన్ని అవగాహనతోనే ఈసారి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే మీకు ఆల్రెడీ మీ దగ్గర కోవట్లు కొంతమంది ఉన్నారు కదా, ఇంకా మీరు ఎట్లాగా ముందుకు వెళ్ళగలుగుతారు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ కోవట్ల కారణంగానే కదా మీరు ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు మీకుగా ఎదగాలనుకున్నప్పుడు ఇద్దరు ఒకేసారి సింగిల్ అయ్యారండి తెలంగాణలో, ఇక్కడ కూడా.